యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కొన్ని క్రొత్త నిలబడి చేసే ఆసనాలు కూడా సాధన చేద్దాం. అందరికీ శుభోదయం. ఇప్పుడు నిలబడి చేసే ఆసనాల్లో మనకు క్రొత్త ఆసనాన్ని గమనిద్దాం. మనం సాధన చేద్దాం. దీన్ని కళ్యాణాసన్ అని చెప్పంటారు. పాదములు జాపుకుని స్ట్రెచ్చింగ్ అనేది ఉంటుంది. మనం గత తరగతిలో చూసాం, అవడీన్ చేసాం మనం. దాని ద్వారా భూమాసనం అనే కొన్ని ఆసనాలు చూసాం. సో వాటికి చెందింది ఇది, నిలబడి చేసేది ఆ తరగతికి చెందింది. కాలు జాపుకోవాలి. మోకాళ్ళు ముడిచి వెన్నెముకని లంబంగా ఉంచుకుంటూ, సో అవడీన్ చేసేటప్పుడు మనం ఏదైతే స్థితిలో ఉంటామో ఆ స్థితిలో వస్తాం. ఆ స్థితిలోకి వచ్చాం మనం. ఇప్పుడు ఇది కళ్యాణాసనానికి తీసుకునేటువంటి ప్రధాన భంగిమ. ఇంకా రావాలి, దిగు కూర్చోవాలి. పిరుదులు లోపల లాక్కోవాలి, వెన్నెముక నిటారుగా ఉండాలి. దీనిలో భంగిమ మారుస్తారు కాస్త. ఇప్పుడు వాడు ఇంకా బాగా చేశాడు దాన్ని. ఈ అమ్మాయికి చాలా బాగా వచ్చినది. ఓకే, చేతులు నెమ్మదిగా చూపించండి పైకి. చేతులు పైకి చూపించండి. ఒక స్థితి చూపించండి. నమస్కార స్థితి. ఇలా చేతులు మార్చుకోవచ్చు. నెమ్మదిగా రిలాక్స్. వెనక్కి రండి. ఇప్పుడు మనం ఈ కళ్యాణాసనం అనేది చూద్దాం. సమస్థితిలోకి రండి. సమస్థితి. నెమ్మదిగా కాలు దూరం చేసుకోండి. మనం భూమాసన ప్రక్రియలో చూసాం. దానికి సంబంధించిన ఒక వ్యాయామం చేస్తాం. అలా మోకాళ్ళు ముడుస్తూ నడుము పైభాగం అంతా కూడా నిటారుగా లంబంగా ఉంచుకొని ఈ స్థితి తీసుకొని ఇక్కడ వ్యాయామం చేస్తూ ఉంటాం భూమాసన ప్రక్రియలో. ఇక్కడ మోకాళ్ళ దగ్గర నుంచి మొత్తము మూలాధార చక్రం వరకు వాడికి సమంగా వచ్చేసింది. దాదాపుగా 180 degrees ఉంటుంది అక్కడ. సో అది రావాలి, అక్కడ దాకా తీసుకురావచ్చు. ఎంఐ కొద్ది తక్కువ ఉంది అది. ఇప్పుడు పోస్చర్స్ అన్నీ చూపిస్తాం, భంగిమలు. నెమ్మదిగా చేతుల పైకి, నమస్కార స్థితి. నిలబడాలి, లంబంగానే ఉండాలి, ఎదురుగా చూడాలి, నవ్వాలి. ఇక్కడ తొంటి భాగంలోనూ మూలాధార చక్రంలోనూ అలాగే మన యొక్క విసర్జక అవయవములలోనూ చక్కటి వ్యాయామం నడుస్తుంటుంది. మన మూత్రపిండాలకి మంచి వ్యాయామం ఇది. కిడ్నీస్ బలపడతాయి. నమస్కార స్థితి ఎదురుగా తీసుకొచ్చి పెడతాం. ఇక్కడ గరుడాసన స్థితిని చూపిస్తాం. చేతులు గరుడాసన స్థితిలోకి తీసుకొస్తారు. ఇలా చిన్న చిన్న మార్పులతో ఈ ఆసనాన్ని పలు రూపాల్లో చేయవచ్చు. రిలాక్స్. కాలు దగ్గర తెచ్చుకో, కలిపేసేయండి. ఇక్కడ తొడకండరాల మధ్య మంచి పీడనము కలిగి ఉంటుంది వీళ్ళకి. అందుకే కుర్రడు కాస్త జారిపోతూ మళ్ళీ సంయమనం పాటించాడు. ఊరుగులు అంటారు. ఊరుగులు బలపడతాయి. మనకి ఊరు భంగం అని అంటారు. దుర్యోధనుణ్ణి భీముడు తొడలు బద్దలు కొట్టి చంపేశాడు. సో శరీరం అంతా వాడికి వజ్రతుల్యంగా ఉండింది, కానీ ఊరుగులు బలహీనం వాడికి. సో కాబట్టి వాడి బలహీనమైన భాగాన్ని ఛేదించి భీముడు దుర్యోధనుణ్ణి సంహరించడం జరిగింది యుద్ధంలో. అలా ఊరుగులకి ఇది మంచి బలాన్ని చేకూర్చేది. ముఖ్యంగా మనం ఇందాక బ్రహ్మచర్యము అని చెప్పి అనుకున్నటువంటి సూత్రాల్లో వీర్య నష్టం జరగకుండా చూసుకోవాలన్నాం. ఇక్కడ వీర్య నష్టము జరగకుండా
మన యొక్క మర్మాంగములు, విసర్జక అవయవములు, వాటి యొక్క క్రియ బలపడడానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. మరొకసారి ఈ ఆసనాన్ని చూద్దాం. కళ్యాణాసన్. కాలు చెప్పుకోవాలి. నాట్య భంగిమల్లో ఉన్నట్లుగా ఒక భంగిమ చూపిస్తారు వీళ్ళు. మన కరాటే చేసేవాళ్ళు కూడా ఇలాంటి భంగిమ ఉంటుంది. చేతులు తీసుకోవాలి. దీన్ని కూడా మనం కళ్యాణాసనం అంటాం. ఓకే, రిలాక్స్. కలిపేసేయండి కాళ్ళు. సో మరొకసారి ఈ కళ్యాణాసనాన్ని మనం సాధన చేద్దాం. సమస్థితిలోకి రండి. సమస్థితి. కాలు జాపుకోండి చక్కగా. కాళ్ళ మధ్య విస్తరణ. కూర్చోవాలి. మోకాళ్ళు ముడుచుకొని మోకాలికి మధ్య తొంటి ప్రాంతంలో సమకోణాసనం తీసుకోవాలి. వెన్నెముకని లంబంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మార్పుతో చేస్తాం. వెనక చేతులు కట్టుకోండి. అక్కడ స్థిరపడాలి ఆసనంలో. ఛాతీ విశాలం, ఎదురుగా చూడాలి. ఒక వెనక నమస్కార స్థితి పెట్టుకోవచ్చు. నాకు ముందు నమస్కార స్థితి పెట్టారు, ఇప్పుడు వెనక నమస్కార స్థితి. ఓకే, మార్పు భద్రాసనంలో లాగా చేతులు ఇలా చిన్ముద్రలో పెట్టుకొని మోకాళ్ళ మీద పెట్టుకుంటూ స్థిరపడాలి ఆసనంలో. అలా పెట్టుకుంటాం. వెన్నెముక నిటారు చేయాలి. రిలాక్స్. నెమ్మదిగా నిలబడి కాలు కలిపేస్తాం. ఓకే, రిలాక్స్. కళ్యాణాసనంలో మరింత కఠినమైనటువంటి భంగిమను చూద్దాం. కాలు దూరం పెట్టుకోండి. కాలు దూరం. మోకాళ్ళు ముడుచుకొని ఆ సమకోణాసనంలోకి రావాలి. మోకాళ్ళ మధ్య పిరుదు లోపల లాక్కుంటూ పొట్టను బిగించి వెన్నెముక భూమికి లంబం చేసుకుంటూ. ఓకే, ఇప్పుడు మడమలు పైకెత్తి కాలి వేళ్ళ మీద లేచి నిలబడాలి. ఈ ఆసనములో రావాలి. పాదోత్థిత. కళ్యాణాసనం అంటారు దీన్ని. చేతులు చిన్ముద్రలో పెట్టుకోండి. పాదోత్థిత కళ్యాణాసన్. ఇది మరింత బలాన్ని చేకూర్చేటువంటి ఆసనం. కూర్చోవాలి, లేపాలి, పాదాలు లేపాలి. మన చీలమండల బాగా బలపడుతుంది. పాదాలు, కాళ్ళల్లో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా బలపడుతుంది. రిలాక్స్. నెమ్మదిగా పూర్వస్థితికి వస్తాం. కాలు కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు మరొక ఆసనాన్ని మనం చూద్దాం. వీరభద్రాసనం అంటారు. ఇందులో చాలా రూపాలు ఉన్నాయి. వీరభద్రాసనం 1, 2, 3 అట్లా. సో అవన్నీ కూడా గమనిద్దాం. వీరభద్రాసనం 1 వేయాలి. కాలు జాపుకోవాలి. ఇందాక పార్శ్వకోణాసనం వేసినట్టుగా ఇందులో మోకాల్లో వంపు తీసుకొని చేస్తాం. సో పాదం తిప్పుకోవాలి. కుడి పాదము, కుడి మోకాల్లో వంపు. చేతులు దూరం, సమాంతరం. నడుము తిప్పకూడదు. ఇందులో వీరభద్రాసనంలో నడుము తిప్పకూడదు. త్రికోణాసనము, వీరభద్రాసనము, పార్శ్వకోణాసనములో మన యొక్క తొంటి భాగము, ఛాతీ, అలాగే వెన్నెముక, వీపు, అవి వాటి దిశలు మార్చకూడదు. ఇక్కడ వంపు ఇంకా తీసుకోవాలి. 90 డిగ్రీలు తీసుకోవాలి. 2 కాళ్ళ మీద సమాన బరువు. ముఖండి తిప్పాలి. ఇప్పుడు ముఖండి తిప్పండి. దీన్ని వీరభద్రాసనం అంటారు. వీరభద్రాసనంలో మొదటి భాగం ఇది. రిలాక్స్. చూపిటు చేతులు నడు మీద పెట్టుకోండి. కాళ్ళు వంపు తీసి కలిపేసేయండి.
రెండో వైపు చేద్దాం. ఎడమ వైపు వీరభద్రాసన్, కాలు జాపుకోవాలి. ఎడమవైపు పాదాన్ని తిప్పుకుని మోకాలు వంపు తీసుకుంటూ నడుము వెన్నెముక భాగాల్ని దిశ మార్చకుండా రెండు కాళ్ళ మీద సమాన బరువు, చేతులు జాపాలి. అరచేతులు నేలకు చూపిస్తూ చేతులు రెండు ఛాతీ విశాలంగా పెట్టుకొని చూపు అటువైపు ఎడమవైపు, వెన్నెముక లంబంగా ఉంటుంది. మోకాలు బిగింపు, వెనక మోకాలు, ఇక్కడ పాదం మీద బరువు పూర్తిగా ఉండాలి. ఇప్పుడు మనం గమనిస్తే ఆసనంలో కీళ్ళన్నీ కూడా బాగా పీడనానికి గురి అవుతున్నాయి. కాబట్టి కీళ్ళన్నీ జాయింట్స్ అన్నీ కూడా బలపడతాయి. నడుము క్రింద భాగం ఉండే జాయింట్స్ అన్నీ బాగా బలపడతాయి. రిలాక్స్. కాలు కలిపేసేయండి. దీన్ని వీరభద్రాసనం అంటారు.